ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం చేశారు ఉన్నత అధికారులు. ఘటనపై 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈ టీంలతో పాటు ఢిల్లీ పోలీసు ఉన్నత అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తొక్కిసలాటకు సంబంధించిన పలు వివరాలను సేకరించారు. మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో షాక్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత రైల్వే శాఖ హెడ్ ఆఫీస్కు వెళ్లారు అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట ఘటనపై ఉన్నత అధికారులతో రివ్యూ చేయనున్నారు. మరోవైపు రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి ఏర్పడింది. రైల్వే కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంగణాన్ని క్లీన్ చేశారు రైల్వే సిబ్బంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ నంబర్ 14పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నంబర్ 13పై అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఉంది. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రైల్వే అధికారులు గంటకు 1500 జనరల్ టికెట్ల చొప్పున జారీ చేశారు. దీంతో 14 ప్లాట్ఫామ్పై మరింత రద్దీ పెరిగిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 9 మంది మహిళలు, 4 పురుషులు, 5 చిన్నారులున్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000, గాయాలైన వారికి ₹1,00,000 ప్రకటించారు. మృతులందరూ ఢిల్లీ వాసులని తెలుస్తోంది. और ये स्लीपर कोच का हालत चल रहा है, क्या होगा? ये ट्रेन में खड़ा होकर सारा इस तरीके से लोग शामिल कर रहे हैं। सर विजुअल देखिए 15 का अच्छे खासे पुलिस अंदर कर रही है, बाहर कर रही है, आरपीएफ जो है मेरे नेट नहीं चल रहा ना, मैंने बता नहीं पाया। ये विजुअल दिखाइए, सारा रिकॉर्ड करो, फिर मत करो यार। 14వ నంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మరో 2 రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 ప్లాట్ఫామ్లపై ఉన్నారు. రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రైల్వే శాఖ అధికారులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వీకెండ్ కావడంతోనే వేలాది మంది మహాకుంభమేళాకు వస్తున్నారు. దీంతో యూపీ చుట్టుపక్కల రాష్ట్రాల రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం చేశారు ఉన్నత అధికారులు. ఘటనపై 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈ టీంలతో పాటు ఢిల్లీ పోలీసు ఉన్నత అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తొక్కిసలాటకు సంబంధించి పలు వివరాలు సేకరించారు. మరోవైపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో షాక్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత రైల్వే శాఖ హెడ్ ఆఫీస్కు వెళ్లారు అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట ఘటనపై ఉన్నత అధికారులతో రివ్యూ చేయనున్నారు. మరోవైపు రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి నెలకొంది. రైల్వే కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంగణాన్ని క్లీన్ చేశారు రైల్వే సిబ్బంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ నంబర్ 14పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నంబర్ 13పై అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఉంది. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రైల్వే అధికారులు గంటకు 1500 జనరల్ టికెట్ల చొప్పున జారీ చేశారు. దీంతో 14 ప్లాట్ఫామ్పై మరింత రద్దీ పెరిగిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.
వీరిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 9 మంది మహిళలు, 4 పురుషులు, 5 చిన్నారులున్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది రైల్వే శాఖ. తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000, గాయాలైన వారికి ₹1,00,000 ప్రకటించారు. మృతులందరూ ఢిల్లీ వాసులని తెలుస్తోంది. 14వ నంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మరో 2 రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 ప్లాట్ఫామ్లపై ఉన్నారు. రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు, రైల్వే శాఖ అధికారులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వీకెండ్ కావడంతోనే వేలాది మంది కుంభమేళాకు వస్తున్నారు. దీంతో యూపీ చుట్టుపక్కల రాష్ట్రాల రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి. निष्कर्ष निकाल पाएंगे। अभी ये जांच का विषय है, अभी कुछ कह नहीं पाएंगे। रिपोर्ट सबमिट कर दिया सर, ये 2 मेंबर की टीम है, रिपोर्ट कब तक सबमिट की जाएगी? अभी शुरुआत है और जैसे ही ये सारे प्रोसेस कंप्लीट हो जाएंगे हम ऐसा बताया जा रहा है कि प्लेटफॉर्म नंबर 16 पे इन्फॉर्मेशन दी गई थी कि प्लेटफॉर्म चेंज करने के लिए इन्फॉर्मेशन दी गई थी। इस वजह से क्या प्लेटफॉर्म चेंज करने की कोई ऐसी अनाउंसमेंट हुई थी उस वक्त? अभी सारी बातें जांच के दौरान आएगी, अभी कुछ हम नहीं कहेंगे। क्या आप लोगों ने सीसीटीवी कैमरा सीसीटीवी में फुटेज देखा सर आपने स्कैन करके? सिक्योर कर लिए सीसीटीवी फुटेज हम लोगों ने सिक्योर कर लिया। मैं मुख्य वाणिज्य अच्छा सर, क्या मेजर्स लिए गए हैं उसके बाद, इंसिडेंट के बाद? व्हाट आर द मेजर्स? एक सेकंड इस मामले में क्या जस्ट अ सेकंड इस मामले में इस मामले में What measures have been taken, sir? इस मामले में कोई एफआईआर फाइल हुई है क्या? अभी इस मामले में कोई एफआईआर फाइल हुई है अभी तक? अभी हमारा सारा का सारा ध्यान जांच करने पे है और इसके लिए सारे साक्ष्य हम लोग देख रहे हैं, साइट का निरीक्षण कर रहे हैं, सीसीटीवी फुटेज हमने स्टोर कर लिया है। सारे साक्ष्य का आकलन किया जाएगा, सीसी फुटेज देखे जाएंगे, हमारे जितने विटनेस है उनसे बातचीत की जाएगी और उसके बाद ही निष्कर्ष कोई निकाला जाएगा। सुबह से ही हम लोगों ने जांच शुरू कर दी है। सुबह से ही बैठ के हम लोग सारे साक्ष्य को देख रहे हैं, जितने सीसीटीवी फुटेज है उनको डिटेल में हम लोगों ने देखा है और भी देख रहे हैं, उनको कोरिलेट कर रहे हैं, इंटर रिलेट कर रहे हैं। उनको देखने के बाद साइट का भी आपके सामने हम लोगों ने साइट को निरीक्षण किया है और थर्ड चीज़ ये है कि बाकी विटनेस जितने होंगे उनसे बातचीत की जाएगी, केस को समझा जाएगा और समझने के बाद रिपोर्ट आएगी तो उसी में जो बात होगी हम कहेंगे, उससे पहले हम लोग कोई ऐसा निष्कर्ष नहीं निकालेंगे। इसके लिए भरपूर प्रयास रहेंगे और रात भर से हम लोग लगे हुए हैं सर, रेल प्रशासन लगा, जो भी है जितने प्रयास हो सकते हैं रेल यात्री सुविधा के लिए, उनकी सुरक्षा के लिए सारा का सारा रेल प्रशासन। ఢిల్లీ తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఆ ఘటన తనతో పాటు యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. ఈ ఘటనతోనైనా దేశంలో వివిధ రవాణా మార్గాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఇదొక గుణపాఠమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. मैं मान के चलता हूँ कि रेल तो आएगी और सबकी आस्था भी रहती है, लेकिन जान है तो जहान है। हमको कोई भागदौड़ में अनावश्यक जिस प्रकार की बड़ी दुखद घटना हुई, मैं तो बड़ा अंदर से हिल गया हूँ। ये हम सबके लिए सबक भी है कि हम सब सावधानी से सारे संसाधनों का उपयोग करें। रेल, बस, जहाँ से भी जाना हो, कुंभ में जाना हो, कहीं भी जाना हो, लेकिन अपने आप को सुरक्षित रखना चाहिए। ऐसी घटना में बड़ा दुखद हादसा हुआ है। परमात्मा मेरी हार्दिक संवेदना है, बाबा महाकाल सब पे कृपा करेंगे और सरकार मुस्तैद है। माननीय मोदी जी ने स्वयं ने इस बात को संज्ञानता में लिया है और उम्मीद करेंगे कि बहुत जल्दी सारी व्यवस्थाओं पे जिस प्रकार से सबक लेते हैं भविष्य